హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శంకర్స్ సోషియాలజీ అకాడమీ. నా పేరు శంకర్ రెడ్డి, ఫ్యాకల్టీ ఇన్ సోషియాలజీ, ఆర్సిరెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్. రీసెంట్గా జరిగినటువంటి సిడిపిఓ ఎగ్జామ్కు సంబంధించిన వివరాల గురించి ఒకసారి మనం చూద్దాం. గతంలో ఎగ్జామ్ జరిగింది, మళ్ళీ కొన్ని రకాల కారణాల ద్వారా రీసెంట్గా మళ్ళీ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం అన్నది జరిగింది. మరి 2 సార్లు ఎగ్జామ్ జరిగింది. ఆ 2 సార్లు జరిగినటువంటి ఎగ్జామినేషన్లో ఫస్ట్ సారి జరిగినటువంటి ఎగ్జామ్లో కొంతమంది క్వాలిఫై అయినప్పటికీ కూడా రెండవసారి జరిగినటువంటి ఎగ్జామినేషన్లో క్వాలిఫై కాలేకపోయడం జరిగింది. మొదటిసారి జాబ్ వచ్చింది అని అనుకున్నటువంటి వాళ్ళు రెండవసారి రాసినటువంటి వాళ్ళకు జాబు చాలా తక్కువ మార్కుల వ్యవధిలో మిస్ కావడం అన్నది కూడా జరిగింది. మరి ఇప్పుడు త్వరలో రాబోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రాలలో ఈవో సిడిపిఓకు సంబంధించినటువంటి వివరాల గురించి ఒకసారి మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా రీసెంట్గా జరిగినటువంటి ఒక సర్వే రిపోర్టు ప్రకారం చూసినట్లయితే దాదాపుగా 1200కు పైగా ఈ యొక్క ఈవో తర్వాత సిడిపిఓ నోటిఫికేషన్స్ వెలువడేటటువంటి అవకాశం ఉందని, తెలంగాణ రాష్ట్రంలో 500కు పైగా ఈవో సిడిపిఓ పోస్టుల వరకు ఉన్నాయని చెప్పి రీసెంట్గా మనకు కొన్ని రకాల సందర్భాల్లో పేపర్ ప్రకటనల ద్వారా మనకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. మరి త్వరలో రాబోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కానీ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా కావచ్చు. మరి ఈ 2 రకాల నోటిఫికేషన్స్కి అంటే ఈవో తర్వాత సిడిపిఓకు ఏ విధంగా ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి, మరి ఈ ప్రిపరేషన్ విధానంలో మేము ఏ విధంగా మన కోచింగ్కు వెళ్ళాలా, కోచింగ్కు వెళ్ళకూడదా అనేటటువంటి అంశాలను కాస్త పక్కకు పెడితే, ఎక్కువగా జరిగినటువంటి ఎగ్జామినేషన్లో చాలామంది చూసినట్లయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆఫ్లైన్ కంటే కూడా ఆన్లైన్లోనే ఎక్కువగా చాలామంది మేము వింటాం సార్, మాకు అప్డేట్ వర్షన్తోన క్లాసెస్ అందించే ప్రయత్నం చేయండి అని చెప్పి చాలామంది చాలా రకాలుగా నాకు మెసేజ్ పంపడం అన్నది జరిగింది. మేము ఆఫ్లైన్ కంటే రాలేకపోతున్నాం, మేము ఏదో ఇంట్లో ఉంటున్నాము, హౌస్ వైఫ్గా ఉంటున్నాం, కొన్ని స్కూల్లో పనిచేస్తున్నాము, మేము వేరే వేరే రకాల జాబ్స్ కూడా మేము చేస్తున్నాము, ఆఫ్లైన్కు వచ్చేటటువంటి కాన్సెప్ట్ అయితే ప్రెసెంట్గా మా దగ్గర లేదు. ఆన్లైన్లో మరియు అద్భుతమైనటువంటి క్లాసెస్ విత్ నోట్స్తో పాటు టెస్ట్ సిరీస్తో పాటు ప్రీవియస్ జరిగినటువంటి ఎగ్జామినేషన్స్తో పాటు అన్ని రకాల అంశాలను రికార్డెడ్ క్లాసెస్ రూపంలో మీకు అందించే ప్రయత్నం అనేది నేను తప్పకుండా చేస్తాను. గతంలో దాదాపుగా 350 మందికి కోచింగ్ ఇస్తే అందులో ఒక 58 మందికి రీసెంట్గా జాబ్స్ కూడా రావడం అన్నది జరిగింది. మరి ఈ సోషియాలజీ పార్ట్ అంటే ఇక్కడ పేపర్ 1 పేపర్ 2 అని 2 రకాల అంశాలు ఉంటవి. పేపర్ 1 ఉంటుంది, అదేవిధంగా పేపర్ 2 కూడా నేను ఇవ్వడం అన్నది జరుగుతుంది. పేపర్ 2 మొత్తం కూడా నేనే మీకు క్లాసెస్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. చాలా కాన్సెప్ట్ బేసిస్ పర్పస్లో అకార్డింగ్ టు సిలబస్ ప్రకారము, అదేవిధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నవి, మనం ఏ విధంగా ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి, ఇలాంటి అంశాల మీద మీకు ఈరోజు నేను ఒక క్లాస్ తీసుకోబోతున్నా. మరి ఈరోజు స్పెషల్గా ఉండేటటువంటి కాన్సెప్ట్ ఏంటిది అని చూసినట్లయితే ఈవో సిడిపిఓకు సంబంధించినటువంటి బ్యాచెస్ అనేవి ఎలా ఉన్నవి, తర్వాత దానికి సంబంధించిన వివరాల గురించి ఒకసారి మనం చూద్దాం. అందుబాటులో ఉండేటటువంటి వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ వినొచ్చు. తర్వాత సార్ మేము ఎక్కడ జాబ్ చేయడం లేదు, తర్వాత ప్రధానంగా మేము ఆఫ్లైన్ కోచింగ్ పర్పస్లోనే వస్తాము అనేటటువంటి వాళ్ళకి కూడా ఆఫ్లైన్ బ్యాచ్ అనేది రేపటి నుండి ప్రారంభం అవుతుంది. ఓకే, 16వ తారీఖు నుంచి మనకు రెగ్యులర్గా క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సార్ మరి మేము ఆన్లైన్లో మీ యొక్క కోర్సు మేము పర్చేజ్ చేసుకుంటే మాకు ఎన్ని రోజుల్లో ఈ సిలబస్ అనేది కంప్లీట్ చేస్తారు, తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండేటటువంటి క్వశ్చన్స్ కావచ్చు, టెస్ట్ సిరీస్ కావచ్చు, ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్స్ కూడా మీకు నేను వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ చేసేటటువంటి ప్రయత్నం కూడా నేను అందిస్తా. ఓకే,
తర్వాత ఈ ఆన్లైన్ క్లాసెస్ వచ్చేసి ఎప్పుడు సార్ అంటే జూన్ 15th అంటే ఈ రోజు నుంచే మీకు ఆన్లైన్ రికార్డెడ్ క్లాసెస్ దాదాపుగా ఒక 15-20 గంటల క్లాసెస్ ఆల్రెడీ మన యొక్క దాంట్లో అప్లోడ్ అనేది చేయడం జరిగింది, యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా మిగిలిన 20 గంటల వరకు అప్లోడ్ క్లాసెస్ మన దాంట్లో ఉన్నాయి. ఇంకా మెల్లమెల్లగా ఏం చేస్తారు సార్ అంటే దాదాపుగా ఒక 10-15 రోజుల్లో పేపర్ 2కు సంబంధించినటువంటి సోషియాలజీ పార్ట్ కానీ, సోషల్ వర్క్ కానీ, న్యూట్రిషన్ కానీ, తర్వాత సైకాలజీకి సంబంధించినటువంటి పార్ట్ కానీ, తర్వాత ఈ బయాలజీకి సంబంధించినటువంటి పార్ట్ కావచ్చు, అదే విధంగా శానిటేషన్ ప్రోగ్రాము, తెలంగాణ స్టేట్ పాలసీస్, ఇలా పేపర్ 2కు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని మినిమం ఒక 15-20 రోజుల్లో కంప్లీటెడ్ అప్లోడెడ్ క్లాసెస్ అనేవి యాప్లో అవైలబుల్గా ఇవ్వడం అన్నది జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తే అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు తెలంగాణ కూడా కావచ్చు, ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తే దాదాపుగా మనము ఒక నెల రోజులలోనే ఈ క్లాసెస్ మొత్తం కూడా మీరు వినవచ్చు. ఎన్నిసార్లైనా సరే దీనిని మీరు మళ్ళీ అర్థం కాకపోతే రిపీటెడ్ టైం పర్పస్లో కూడా మీరు వినొచ్చు. సార్ ఇక్కడ మీరు మరి ఈ క్లాసెస్కి సంబంధించినటువంటి ఈ యొక్క వ్యాలిడిటీ ఎన్ని రోజులు పెడతారు సార్ అంటే ఆల్మోస్ట్ 8 నెలల వరకు వ్యాలిడిటీ ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఒక నోటిఫికేషన్ ఒక 8 నెలలు కావచ్చు, నోటిఫికేషన్ రావడానికి 9 నెలలు పట్టినా సరే ఆ నోటిఫికేషన్ వరకు మనది వ్యాలిడిటీ పర్పస్లో మీకు నేను అందించే ప్రయత్నం చేస్తా. ఓకే, అద్భుతమైనటువంటి కాన్సెప్ట్తో సింపుల్గా మీకు అర్థమయ్యేటటువంటి విధానంలోనే ఈ క్లాసెస్ అనేటివి కంపల్సరిగా రన్ చేయడం అన్నది జరుగుతుంది. కాబట్టి 100% ఉపయోగించుకొని మీ యొక్క ఏదో ఈ యొక్క అంటే మీ యొక్క కాన్సెప్ట్ను బేస్ చేసుకొని చదివి 100% మీరు జాబ్ సాధిస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నా. ఓకే, ఆన్లైన్ బ్యాచ్ అనేది ఈ రోజే స్టార్ట్ అయ్యింది. తర్వాత ఆఫ్లైన్ అనేది రేపటి నుంచి స్టార్ట్ అవుతుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మరి ఈరోజు చూసినట్లయితే 15th జూన్ ఆన్లైన్ క్లాసెస్ అనేది ఈరోజు కాన్సెప్ట్ బేస్ పర్పస్లో ఈరోజు స్టార్ట్ అవుతుంది. జాయిన్ అవర్ కాంప్రిహెన్సివ్ ఈఓ సిడిపిఓ బ్యాచెస్ designed for job oriented preparation. We offer a bilingual learning environment to cater to all students అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మీకు సార్ ఇప్పుడు రికార్డెడ్ క్లాసెస్ అనేవి ఎలా ఉంటవి సార్ అంటేనేమో ఇంగ్లీష్ మీడియము తర్వాత వచ్చేసి తెలుగు మీడియం రెండు కలిపి ఇవ్వడం అన్నది జరుగుతుంది. అంటే తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్లో క్లాసెస్ అనేటివి కంప్లీట్ చేయడం అన్నది కూడా జరుగుతుంది. కాబట్టి బైలింగ్వల్ అంటే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఈ రెండు కోర్సు తీసుకునేటటువంటి వాళ్ళకు ఇదొక మంచి అవకాశంగా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఓకేనా, నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఏమైనా కాన్సెప్ట్ బేస్ పర్పస్లో ఈఓ సిడిపిఓకు సంబంధించినటువంటి బ్యాచెస్ వివరాల కోసము ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. 8686223350కు మీరు క్లాస్ కూడా అంటే కాల్ చేయొచ్చు. దానికి సంబంధించిన వివరాల గురించి కూడా మీకు నేను ఫుల్ ప్లెడ్జ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం నేను చేస్తా. ఓకే, మెయిన్ స్పెషల్ ఫీచర్స్ ఏంటిది ఈ యొక్క సిఓ సిడిపిఓకు సంబంధించిన విధానంలో చూస్తే వీక్లీ గ్రాండ్ టెస్ట్ అనేది 100% యాప్లో క్రియేట్ చేయడం జరుగుతుంది. మినిమం 100 మార్కులతోన ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుంది. ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ప్లెనేషన్ చేయడం అన్నది జరుగుతుంది. గతంలో క్వశ్చన్స్ ఎలా వచ్చినాయి, ఇప్పుడు ఎలా అడగబోతున్నాడు, ప్రిపరేషన్ విధానంలో ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు చేయాలి, ఇలా ప్రతి అంశాల గురించి కూడా మీకు నేను మెంటర్గా ఉండి మరి 100% మీకు హెల్ప్ చేసే విధంగా టీచింగ్ అనేది ఉంటుంది. తర్వాత మోడల్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. అంటే ఒక యూనిట్కి సంబంధించినటువంటి ఒక 50 క్వశ్చన్లు అట్లా ప్రతిదీ మొత్తం కాన్సెప్ట్ అంటే వేరియేషన్ చూసినట్లయితే ఈ కాన్సెప్ట్ బేసిస్ పర్పస్లో మోడల్ ఎగ్జామ్స్ కూడా మీకు నేను కండక్ట్ చేయడం అన్నది జరుగుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ ఈ రెండింటికి సంబంధించినటువంటి విద్యార్థులు 100% ఉపయోగించుకొని జాబ్
తెచ్చుకోవాల్సిందిగా, జాబ్ రావాల్సిందిగా నేను కోరుకుంటున్నా. ఓకేనా? ఇది దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. మరి ఈ ఈఓ సిడిపిఓకు సంబంధించిన వివరాల గురించి ఒకసారి మనం చూస్తే, ఈ రోజు మీకు నేను ఈ క్లాస్లో మరి సిడిపిఓకు సంబంధించినటువంటి సిలబస్ అనాలైసిస్ గురించి ఒకసారి మనం చూద్దాం. ఓకే, సిలబస్ ఏంటిది అన్నది ఒకసారి మనం చూస్తే, ఓకే, సిలబస్ గురించి ఒకసారి మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్ ఏ రిటన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. మొత్తం ఆబ్జెక్టివ్ టైప్ పర్పస్ లోనే ఇవ్వడం అన్నది జరుగుతుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 150 మార్క్స్ ఉంటవి. తర్వాత ఇక్కడ మనకు 150 నిమిషాలు. ఎన్ని మార్కులు ఉంటాయి సార్ అంటే 150 మార్క్స్ ఉంటాయి. ఇందులో పేపర్ 1, పేపర్ 2 అనేటటువంటి రెండు కాన్సెప్ట్ పర్పస్ లో పేపర్ అనేది వస్తుంది. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సినటువంటి విషయం ఏంటిది అంటే, ఈ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ లో కూడా ఒక కాన్సెప్ట్ అనేది ఉంటుంది. మీరు సిలబస్ చూసినట్లయితే మనకు ఒక సబ్ టాపిక్ ఏముంటుంది అంటే సోషల్ ఎక్స్క్లూజియన్ అనేటటువంటి ఒక టాపిక్ కూడా ఉంది. అంటే సామాజిక మినహాయింపు అని పిలుస్తారు. ఈ సోషల్ ఎక్స్క్లూజియన్ అనున్నది సోషియాలజీ టాపిక్ లో ఒక భాగము అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ సోషల్ ఎక్స్క్లూజియన్ అనున్నది మనకు ఎక్కడ టచ్ అవుతుంది సార్ అంటే, మనకు గ్రూప్ 2లో చూసినట్లయితే సోషల్ ఇష్యూస్ లో వస్తుంది. తర్వాత మనకు పేపర్ 2లో సోషల్ ఎక్స్క్లూజియన్ అనేటటువంటి కాన్సెప్ట్ కూడా మనకు ఒక టాపిక్ లో అనేది ఇంట్రడ్యూస్ కావడం అన్నది జరుగుతుంది. అంటే ఈ సోషల్ ఎక్స్క్లూజియన్ జనరల్ స్టడీస్ లో ఒక 15 మార్క్స్ వరకు గతంలో రావడం అన్నది కూడా జరిగిందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈఓ కానీ సిడిపిఓతో పోలిస్తే, అంటే వీటితో పాటుగా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 ఎగ్జామినేషన్లో కూడా సోషల్ ఎక్స్క్లూజియన్ అనేటటువంటి పార్ట్ మనకు జిఎస్లో టచ్ అవుతుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సెకండ్ పేపర్ 2 చూసినట్లయితే కన్సర్న్డ్ సబ్జెక్టు కామన్ టు ఆల్ డిగ్రీ లెవెల్. ఇందులో మనకు ఎక్కువగా సోషియాలజీ పార్ట్ అనేది ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. మొత్తం అదే టాపిక్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150, 150 నిమిషాలు. ప్రతి దానికి కూడా ఎన్ని మార్క్స్ ఇవ్వడం జరిగింది సార్ అంటే 2 మార్క్స్ ఉంటాయి. మొత్తం 300 మార్కులు. ఓకే, టోటల్ నెంబర్ వచ్చేసి ఎంత సార్ అంటే 450 మార్కులకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 ఒకటి, అదే విధంగా పేపర్ 2 అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఓవరాల్ గా మనకు పేపర్ 2కు సంబంధించినటువంటి వివరాలు మీకు నేను అందించే ప్రయత్నం చేస్తా. ఓకే, పేపర్ 2కు సంబంధించినటువంటి అంశాల గురించి చూద్దాం. పేపర్ 2 వచ్చేసి మొత్తము ఏంటిది అంటేనేమో సోషియాలజీ లింకప్ ఎక్కువగా ఉంటుంది. అది సోషియాలజీ లింకప్ తో పాటు ఇంకా కొన్ని అడిషనల్ సబ్జెక్ట్ కూడా ఇంట్రడ్యూస్ అవుతాయి. వాటికి సంబంధించిన అంశాల గురించి ఒకసారి మనం చూద్దాం. పేపర్ 2లో మొత్తము ఎన్ని యూనిట్స్ ఇవ్వడం జరిగింది సార్ అంటే ఓవరాల్ గా 10 యూనిట్స్ అనేటివి ఉంటాయి. మొత్తం 10 యూనిట్స్ ఉంటవి. ఒక్కొక్క టాపిక్ ఏంటిది అనే దాని గురించి ఒకసారి మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ యూనిట్ వచ్చేసి లేదా ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఏంటిది అంటే సోషల్ స్ట్రక్చర్ అని ఇవ్వడం జరిగింది. సోషల్ స్ట్రక్చర్ అంటే ఏంటి సార్ అంటే సామాజిక నిర్మితి అనేటటువంటి పదాలతో పిలుస్తారు. The term social structure first introduced by Emile Durkheim and Herbert Spencer. సామాజిక నిర్మితి అనేటటువంటి పదాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఎమైలీ డర్క్హైమ్ అదేవిధంగా హెర్బర్ట్ స్పెన్సర్ వీళ్ళిద్దరూ కలిసి సోషల్ స్ట్రక్చర్ అనేటటువంటి పదాన్ని ఇంట్రడ్యూస్ చేయడం అన్నది జరిగింది. ఇక్కడ మనకు హెర్బర్ట్ స్పెన్సర్ అని చెప్తున్నాం కదా. ఈ హెర్బర్ట్ స్పెన్సర్ ను ఫాదర్ ఆఫ్ సెకండ్ వరల్డ్ సోషియాలజీ అని కూడా పిలుస్తారనమాట. ఈ సోషల్ స్ట్రక్చర్ అనున్నది సోషియాలజీలో ఒక భాగంగా దీనిని మనం పరిగణిస్తాము. మరి టైటిల్ చూసినట్లయితే సోషల్ స్ట్రక్చర్ అని ఇవ్వడం జరిగింది. ఈ సోషల్ స్ట్రక్చర్ లో సబ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి మనము చూద్దాం.
మ్యాన్ అండ్ సొసైటీ, తర్వాత సొసైటీ క్యారెక్టరైజెటిక్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ సొసైటీ, కమ్యూనిటీ, మీనింగ్ అండ్ టైప్స్ ఆఫ్ కమ్యూనిటీస్ అని ఉన్నాయి. కమ్యూనిటీస్ మీన్స్ ఏంటిది అంటే సమాజంలో ఉండేటటువంటి సంస్థలు, తర్వాత మానవ సమాజానికి సంబంధించిన లక్షణాలు, విధి విధానాల గురించి అనేటటువంటి కాన్సెప్ట్ మనకి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. తర్వాత క్యారెక్టరైజెటిక్స్ ఆఫ్ రూరల్ అండ్ అర్బన్ కమ్యూనిటీస్, గ్రామీణ ప్రాంతానికి పట్టణ ప్రాంతానికి సంబంధించినటువంటి అంశాలు. సోషల్ ప్రాసెస్ కాన్సెప్ట్ ఆఫ్ సోషలైజేషన్, ఓకే. తర్వాత సోషల్ కంట్రోల్, రూరల్ సోషల్ స్ట్రాటిఫికేషన్ అండ్ క్యాస్ట్ సిస్టమ్ గురించి మనం ఇక్కడ చదవాలి. సార్ ఇక్కడ క్యాస్ట్ సిస్టమ్ అంటే ఆల్మోస్ట్ కుల వ్యవస్థ అనేటటువంటి కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవచ్చు. ఈ క్యాస్ట్ సిస్టంలో మనము ప్రీవియస్గా దేని గురించి చదవాలి సార్ అంటే తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి బీసీల యొక్క కులగణన కానీ, ఎస్సీలకు సంబంధించినటువంటి వర్గీకరణ కానీ, రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కులాల పరంగా, మతాల పరంగా, జనాభా పరంగా పాపులేషన్ లెక్కలు కూడా చేస్తున్నామని చెప్పడం జరిగింది. వీటికి సంబంధించిన వివరాల గురించి మనం ఇక్కడ చదువుతాం. అదేవిధంగా కులాలకు సంబంధించినటువంటి సిద్ధాంతాలు కానీ, కులాలు అనేటటువంటి అంశాల మీద కూడా ప్రస్తుతం భారతదేశంలో కొన్ని కులాల వారు ప్రత్యేక రిజర్వేషన్ కోసం కానీ, కులాలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు కానీ, కులాలకు సంబంధించినటువంటి కొన్ని రకాల రాజ్యాంగపరమైనటువంటి ఆంక్షలు ఏంటివి, ఇలా అన్ని రకాల అంశాల గురించి మనం ఇక్కడ చదువుతాం అన్నమాట. నెక్స్ట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అనగా ఎస్సీ, తర్వాత షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే ఎస్టీ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఓబీసీ, వీళ్ళకు సంబంధించిన వివరాల గురించి కూడా మనం చదవాలి. అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు సంబంధించినటువంటి సమస్యలు ఏంటివి, వాళ్ళకు సంబంధించినటువంటి పాలసీస్ ఏంటివి, తర్వాత వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఏంటివి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎట్ ది సేమ్ టైము స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకు చేసినటువంటి అంశాల గురించి మనం ఇక్కడ చదువుతాం అన్నమాట. ఓకే, ఇంకా కల్చరలైజేషన్ అండ్ సివిలైజేషన్ ఇవన్నీ కూడా మనకు ఆటోమేటిక్గా ఫస్ట్ యూనిట్లో లేదా ఫస్ట్ సెక్షన్లో ఈ సబ్ టాపిక్స్ గురించి మొత్తం కూడా మెన్షన్ చేయడం అన్నది జరిగింది. ఓకే, ఇది ఫస్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ సెకండ్ సెక్షన్ తీసుకుందాం లేదా సెకండ్ యూనిట్ బేసిక్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి ఇందులో చూసినట్లయితే ఏ ఏ అంశాల గురించి ఉన్నాయి సార్ అంటే ఒకటి వచ్చేసి రూరల్ సొసైటీ గురించి మనం చదవాలి. రూరల్ సొసైటీలో మన కాన్సెప్ట్ ఏంటిది అంటే ఒకటి వచ్చేసి ఫ్యామిలీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి ఈ ఫ్యామిలీకి సంబంధించినటువంటి అంశాల గురించి చూస్తే స్ట్రక్చర్ ఆఫ్ ఫ్యామిలీ ఒకటి గుర్తించాలి. మన రీసెంట్గా గతంలో ఈవోలో అడిగిన క్వశ్చన్ ఏంటిది సార్ అంటే ఇంటర్నేషనల్ ఫ్యామిలీ ఇయర్ 1994 అకార్డింగ్ టు యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి 1994ను అంతర్జాతీయ కుటుంబ సంవత్సరంగా జరుపుకోవాలని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మొన్న రీసెంట్ గా జరిగినటువంటి ఈఓ ఎగ్జామ్లో 23 ఈఓ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగిండు. మరి ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే ఎప్పుడు సార్ అంటే May 15th అని చెప్పి రీసెంట్ గా 2025 ఫ్యామిలీ థీమ్ కూడా బయటకు రావడం అన్నది జరిగింది. సోషియలీ డెవలప్మెంట్ ఈ కాన్సెప్ట్ ఒక్కటి చదువుకోండి, మిగిలిన చాలా వరకు మనకు క్లాసెస్ చెప్పేటప్పుడు థీమ్స్ కానీ అప్డేట్ వర్షన్లో కూడా మీకు నేను అందించే ప్రయత్నం చేస్తాను. ఈ యొక్క ఫ్యామిలీలో మనకు మెయిన్ కాన్సెప్ట్ ఏంటిది అంటే ఇంకొక క్వశ్చన్ ఎక్కడి నుంచి అడిగింది సార్ అంటే కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయర్ కుటుంబం కానీ నంబూద్రి బ్రాహ్మణ కుటుంబం అని చెప్పి 2 రకాలైనటువంటి ఫ్యామిలీస్ ఉంటాయి. అయితే ఇక్కడ నాయర్ కుటుంబం అనున్నది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరుంటారు సార్ అంటే మదర్, అనగా మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ కలిగినది నాయర్ కుటుంబం. తర్వాత పితృస్వామిక సమాజానికి సంబంధించిన కుటుంబానికి సంబంధించిన కుటుంబం ఏంటిది అంటే నంబూద్రి బ్రాహ్మణ కుటుంబం అన్న విషయం గమనించాలి. పేట్రియార్కల్ ఫ్యామిలీ సిస్టమ్ అండ్ మేట్రియార్కల్ ఫ్యామిలీ సిస్టమ్ అని పిలుస్తారు. మ్యాట్రియార్కల్ అంటే మదర్ టు డాటర్, ప్యాట్రియార్కల్ మీన్స్ ఏది అంటే ఫాదర్ టు సన్, ప్రాపర్టీ అనేది అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఫ్యామిలీకి సంబంధించిన అంశాల గురించి చదవాలి. నేచర్ ఆఫ్ ఫ్యామిలీ
ఆర్గనైజేషన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. చేంజ్ ఇన్ రోల్ అండ్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ అండ్ ఫ్యాక్టరీస్ అఫెక్టింగ్ ఫంక్షన్స్ ఆఫ్ ఫ్యామిలీ, అప్రోచెస్ టు ది స్టడీ ఆఫ్ ఫ్యామిలీ, ఫ్యామిలీ లైఫ్ సైకిల్ అండ్ డెవలప్మెంట్ టాస్క్స్, ఫ్యామిలీ లైఫ్ ఎడ్యుకేషన్. ఓకే, ఇదంతా ఫ్యామిలీకి సంబంధించినటువంటి అంశాలు. వాటన్నిటి గురించి కూడా మనము చదవాల్సి వస్తుంది. తర్వాత వచ్చేసి ఏంటిది సార్ అంటేనేమో మ్యారేజ్ తీసుకుందాం. అంటే వివాహము, మ్యారేజ్, చేంజింగ్ ప్యాటర్న్స్ ఆఫ్ మ్యారేజ్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్స్, మ్యారిటల్ డిసార్మోనీ అండ్ కౌన్సిలింగ్. ఇది మ్యారేజ్ సంబంధించి. తర్వాత థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసి ఏది అంటే బంధుత్వం, కిన్షిప్. తర్వాత వచ్చేసి ఏది అంటేనేమో రిలీజియన్. తర్వాత ఎకానమీ, పాలిటీ అండ్ ఎడ్యుకేషన్, స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియన్ సొసైటీ. అంటే భారతదేశంలో మహిళా అంతస్తు గురించి చదవాలి. ఇక్కడ మహిళల అంతస్తు భారతదేశంలో మొత్తం కూడా చూసినట్లయితే హిందూ మతంలో స్త్రీల యొక్క అంతస్తు ఏ విధంగా ఉంది, ఇస్లాం మతంలో, క్రిస్టియన్ మతంలో, సిక్కు మతంలో, బౌద్ధ మతంలో, జైన, తర్వాత పార్సీ, ఇలా ప్రతి దాంట్లో ఉమెన్ స్టేటస్ ఎలా ఉంది అన్న అంశాల గురించి, మహిళలకు సంబంధించినటువంటి చట్టాలు, ఇలాంటి అంశాల గురించి ఇక్కడ మనం చదవాలి. తర్వాత స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఉమెన్ ఇన్ రూరల్ సొసైటీ, సోషల్ లెజిస్లేషన్స్, లాస్ రిలేటెడ్ టు ఉమెన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది మనకు సెకండ్ సెక్షన్. నెక్స్ట్ థర్డ్ సెక్షన్ తీసుకుందాం. థర్డ్ సెక్షన్ చూసినట్లయితే హ్యూమన్ లైఫ్ స్పాన్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. కొంచెం ఇందులో మనకు ఏ కాన్సెప్ట్ కనిపిస్తే సార్ అంటే సైకాలజీ పార్ట్ అనేది మనకు కొంచెం ఇంట్రడ్యూస్ అవ్వడం అన్నది జరుగుతుంది. ఓకే, సైకాలజీ పార్ట్ అనేది మనకు టచ్ అవుతుందండి. ఈ సైకాలజీ పార్ట్లో కూడా మనకు మెయిన్ కాన్సెప్ట్ను బేస్ చేసుకొని చదివితే ఈజీగా మనము ఆన్సర్ కూడా చేయొచ్చు అనమాట. ఓకే అండి, ఫస్ట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్, మేజర్ ఇష్యూస్, ప్రిన్సిపల్స్, డెవలప్మెంటల్ స్టేజెస్, డెవలప్మెంటల్ టాస్క్ డ్యూరింగ్ లైఫ్ స్పాన్, ఫ్యాక్టర్స్ ఫర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ప్రెగ్నెన్సీ కేర్ అంటే గర్భవతిగా ఉన్నప్పుడు సంరక్షణ విధానం గురించి, తర్వాత కాంప్లికేషన్స్, క్రిటికల్ పీరియడ్స్ ఇన్ డెవలప్మెంట్, టైప్స్ ఆఫ్ బర్త్, కాంప్లికేషన్, ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్, తర్వాత వీనింగ్ క్యారెక్టరైస్టిక్స్ ఆఫ్ న్యూ బర్న్, క్యారెక్టరైస్టిక్స్ అండ్ కేర్ ఆఫ్ ప్రీమేచర్ బేబీ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఇన్ఫాన్సీ, ఫిజికల్, మోటార్, సోషియో ఎమోషనల్, కాగ్నిటివ్, లాంగ్వేజ్ డెవలప్మెంట్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్ఫాంట్ స్టిమ్యులేషన్ అండ్ డెఫినేషన్, ఇంపార్టెన్స్ మెటీరియల్స్ థింగ్స్ టు కన్సిడర్, స్టిమ్యులేటింగ్ మెటీరియల్స్ ఫర్ డిఫరెంట్ సెన్సెస్, డే కేర్ సెంటర్స్ గురించి కూడా మనం ఇక్కడ చదవాలి. అంటే భార్యాభర్త ఇద్దరు కూడా ఏదో వర్క్ చేస్తున్నారు అనుకుందాం, ఇద్దరు కూడా జాబ్ చేస్తున్నారు. పిల్లల సంరక్షణ కోసము పెద్ద నగరాలలో ఏర్పాటైనటువంటి వారే కేర్ సెంటర్స్ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. వీటి గురించి కూడా మన రీసెంట్గా క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. Practices to be followed, material required, developmental delays during infancy, early childhood period significance, physical, motor, socio-emotional, cognitive and language development, importance of play in development, methods of child study and disciplinary practices, behavior problems. డెవలప్మెంటల్ ఇండికేటర్స్, డెవలప్మెంట్ డ్యూరింగ్ స్కూల్ ఏజ్, తర్వాత డెవలప్మెంట్ డ్యూరింగ్ అడోలెన్సెస్ మీన్స్ ఏంటిది అంటే కౌమార దశ. అంటే ప్రాథమిక పాఠశాల, మాధ్యమిక పాఠశాల, ఉన్నత పాఠశాలకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా 8th, 9th, 10th చదువుతున్నప్పుడు కౌమార దశలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి ఈ కౌమార దశలో ఒక బాలిక ఏ విధమైనటువంటి పోషకాహారం తీసుకోవాలి, న్యూట్రిషనల్ ఫుడ్, తర్వాత హెల్త్కు సంబంధించిన అంశాల గురించి మనం ఇక్కడ చదువుతాం అన్నమాట. పుబర్టల్ చేంజెస్, ఫిజికల్ అండ్ ఐడెంటిఫై డెవలప్మెంట్, సోషియో ఎమోషనల్ ఐడెంటిటీ అండ్ పర్సనాలిటీ ప్రాబ్లమ్స్, ట్రాన్సిషన్స్ అండ్ ఇంట్రెస్ట్, ఒకేషనల్ గైడెన్స్ డ్యూరింగ్ అడోలెన్సెస్, డెవలప్మెంట్ డ్యూరింగ్
అడల్ట్హుడ్, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ టైప్స్ ఆఫ్ డిజబిలిటీస్, తర్వాత మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్స్ వర్కింగ్ ఫర్ డిజబుల్డ్, ఫెసిలిటీస్ ఫర్ స్పెషల్ చిల్డ్రన్, చిల్డ్రన్ విత్ సోషియో ఎమోషనల్ డిసడ్వాంటేజెస్, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఫర్ చిల్డ్రన్, అడోలసెంట్స్ అండ్ ఉమెన్. ఓకే, ఇదంతా థర్డ్ యూనిట్. ఒకటి కాన్సెప్ట్ ఏంటిది అంటే కొంచెం సైకాలజీ పార్ట్ అనేది మనకు టచ్ అవుతుంది ఇందులో. అంటే ఇక్కడ మనకు వివాహం చేసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇక్కడ అమ్మాయికి లేదా భార్యకు ప్రెగ్నెన్సీ రావడం. ఓకే, వివాహం చేసుకున్న తర్వాత ఒక మహిళ గర్భవతిగా ఉండడం, ఆ గర్భావతి నుంచి మొత్తం ఎక్కడి వరకు సార్ అంటే పిల్లలు పుట్టిన తర్వాత వారి వరకు, అంటే గర్భం నుంచి పిల్లలు పుట్టుక, పెరగడం, కౌమార దశ వరకు కూడా మొత్తం విధి విధానాల గురించి ఇక్కడ మనం చదువుతాం అన్నమాట. అదేవిధంగా పుట్టిన తర్వాత కొంతమంది పిల్లల్లో కొన్ని రకాలైనటువంటి డిసీజెస్ రావడం జరుగుతుంది, కొన్ని డిజబిలిటీస్గా మారే ఛాన్సెస్ కూడా కొంతమంది ఉంటారు. అలాంటి అంశాలకు సంబంధించిన అంశాలు ఏంటివి, పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ గురించి, తర్వాత ఇలాంటి అంశాల గురించి మనం ఇక్కడ చదువుతాం. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ సెక్షన్ తీసుకుందాం, హ్యూమన్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సైన్స్ అని చెప్తున్నా. ఓకే, పోషకాహారానికి సంబంధించినటువంటి అంశాలు, ఇంపార్టెన్స్ ఆఫ్ న్యూట్రిషన్ ఫర్ వెల్ బీయింగ్, న్యూట్రిన్స్, కార్బోహైడ్రేట్స్, తర్వాత వచ్చేసి ప్రోటీన్స్, తర్వాత ఫ్యాట్స్ అనగా క్రొవ్వులు, ఎనర్జీ, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం అన్నది జరిగింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మొత్తం న్యూట్రిషనల్ కాన్సెప్ట్ను ఇక్కడ చదవాల్సి వస్తుంది. అంటే న్యూట్రిషనల్ టాపిక్ ఏంటి సార్ అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, తర్వాత విటమిన్స్, తర్వాత వచ్చేసి మినరల్స్. ఈ 5 కాన్సెప్ట్స్ను సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్మెంట్ చేయడం అన్నది జరిగింది. అంటే న్యూట్రిషనల్ డాక్టర్స్ కూడా ఏం చెప్తున్నారు అంటే ప్రతిరోజు కార్బోహైడ్రేట్స్ ఎంత తీసుకోవాలి, ప్రోటీన్స్ ఎంత తీసుకోవాలి, క్రొవ్వులు ఏ విధంగా తీసుకోవాలి, విటమిన్లు, మినరల్స్, వీటి యొక్క ప్రాధాన్యత, డైట్ అనేది ఎలా తీసుకోవాలనే అంశాల గురించి కూడా ఇక్కడ మనం చదువుతాం. నీటిలో కరిగేటటువంటి విటమిన్లు, తర్వాత క్రొవ్వులో కరిగేటటువంటి విటమిన్ల గురించి కూడా మనం చదువుతాం. ఇక్కడ మీకు చూస్తున్నప్పుడు 4th టాపిక్ ఉంది కదా, ఈ 4th టాపిక్ సింపుల్గా కోడింగ్ సిస్టమ్ ద్వారా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మొన్న కోడింగ్ సిస్టమ్ ద్వారానే గుర్తుపెట్టుకొని పోవడం జరిగింది. దీని మీద 8 క్వశ్చన్స్ రావడం అన్నది జరిగింది. ఒకే ఒక కోడ్ గుర్తుపెట్టుకుంటే ఆ యూనిట్ అంతా కూడా మనము కవర్ చేయొచ్చు అనమాట. ఓకే, ఆ కోడ్ ఏంటిది ఇదంతా కూడా మనకు క్లాసెస్ చెప్పేటప్పుడు మీకు నేను క్లియర్గా వివరిస్తా. తర్వాత మినరల్స్, వీటికి సంబంధించిన అంశాల గురించి చదవాలి. తర్వాత డెఫిషియన్సీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్, బేసిక్ ఫుడ్ గ్రూప్స్, తర్వాత కంపోజిషన్ అండ్ న్యూట్రిటివ్ వాల్యూ, సెలెక్షన్ ప్రాసెసింగ్, కుకింగ్ మెథడ్స్, చేంజెస్ డ్యూరింగ్ కుకింగ్, ప్రివెన్షన్ ఆఫ్ లాసెస్ ఆఫ్ న్యూట్రియంట్స్, ఫుడ్ అడల్టరేషన్, ఫుడ్ హైజీన్ అండ్ లాస్, తర్వాత ఫుడ్కి సంబంధించినటువంటి ఫర్టికేషన్ అండ్ ప్రాసెస్డ్ అండ్ కన్వీనియన్స్ ఫుడ్స్, అంటే మన బాడీకి సంబంధించినటువంటి ఫుడ్ ఏ విధంగా డైట్ మెయింటైన్ చేయాలి, తర్వాత ఏ విధమైనటువంటి పోషకాహార పదార్థాలు తీసుకోవాలి, వాటికి సంబంధించిన అంశాల గురించి మనం ఇక్కడ చదువుతాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ న్యూట్రిషన్ అని చెప్పి 5th యూనిట్ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు చూసినట్లయితే ఫంక్షనల్ ఫుడ్ గ్రూప్స్, కాన్సెప్ట్ ఆఫ్ బ్యాలెన్స్డ్ డైట్, అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, విటమిన్స్, తర్వాత మినరల్స్ అని చెప్తున్నా. ఈ కార్బోహైడ్రేట్స్ 60%, ప్రోటీన్స్ వచ్చేసి 15%, లిపిడ్స్ వచ్చేసి 25%. ఇలా పర్ఫెక్ట్గా తీసుకుంటే దానిని మనము కంప్లీట్ డైట్ అనే పదజాలంతో పిలుస్తారనమాట. మరి అలా ఎంతమంది తీసుకుంటున్నారు, ఎంతమంది పర్ఫెక్ట్గా డైలీ డైట్ మెయింటైన్ చేస్తున్నారు, గర్భవతిగా ఉన్నప్పుడు స్త్రీ ఏ విధమైనటువంటి ఫుడ్ తీసుకుంటుంది, పుట్టిన తర్వాత పిల్లలకు ఏ విధమైనటువంటి ఫుడ్ పర్ఫెక్ట్గా అందుతుంది, ఇలా అనేక రకాల అంశాల గురించి మనం ఇక్కడ డిస్కషన్ చేయడం అన్నది జరుగుతుంది.
ఓకే, నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మీల్ ప్లానింగ్, న్యూట్రియంట్ రిక్వైర్మెంట్స్ అండ్ డైటరీ గైడ్లైన్స్ ఇన్ ప్రెగ్నెంట్, లాక్టేటింగ్ ఉమెన్, ఇన్ఫాంట్స్, ప్రీ స్కూలర్స్, స్కూల్ చిల్డ్రన్, అడోలసెంట్స్ అండ్ అడల్ట్స్, థెరప్యూటిక్ modifications in diet during fevers, gastrointestinal, liver, heart and kidney diseases, obesity and diabetes, assessment of nutritional status of community, direct methods, anthropometry, clinical, biochemical and dietary methods and indirect methods, మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటిది సార్ అంటే పోషకాహార సంబంధిత వ్యాధులు అని పిలుస్తారు. క్వాషియోర్కర్, మెరాస్మస్ అండ్ స్థూలకాయత్వం ఇవన్నీ కూడా ఏంటివి సార్ అంటే మాల్ న్యూట్రిషన్ అని పిలుస్తారు. అందులో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి, వాటి గురించి కూడా మనం చూద్దాం. ప్రివిలెన్స్ అండ్ కాజెస్, ప్రివెన్షన్ స్ట్రాటజీస్ అండ్ ట్రీట్మెంట్, న్యూట్రిషనల్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఇన్ ఆపరేషన్ ఇన్ ఇండియా. సెంట్రల్ గవర్నమెంట్ పోషకాహారానికి సంబంధించినటువంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ గురించి కూడా మనం ఇక్కడ చదవాల్సి వస్తుంది. తర్వాత నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ వర్కింగ్ టు ఇరాడికేట్ మాల్ న్యూట్రిషన్ అండ్ దేర్ సర్వీసెస్. ఓకే, ఇదంతా మనకు 5th యూనిట్. తర్వాత నెక్స్ట్ 6th యూనిట్ తీసుకుందాం. ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. క్యారెక్టరైస్టిక్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఈసీడిఈ, మోటార్ లాంగ్వేజ్, కాగ్నిటివ్, సోషియో ఎమోషనల్ అండ్ మోరల్ డెవలప్మెంట్, కాన్సెప్ట్ అండ్ మీనింగ్, ప్రిన్సిపల్స్, ఇంపార్టెన్స్, క్లాసిఫికేషన్ అండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్, ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్, టైప్స్ అండ్ నీడ్ అండ్ హిస్టరీ ఆఫ్ ఈసీఈ, ఈసీఈ సెంటర్స్, నీడ్ ఫర్ ఈసీఈ సెంటర్స్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఈసీఈ ప్రోగ్రామ్స్, బేసిక్ రిక్వైర్మెంట్స్, కరికులం ప్లానింగ్ ఫర్ ఎర్లీ చైల్డ్హుడ్ పీరియడ్, టైప్స్, స్టెప్స్, ఫ్యాక్టర్స్, క్యారెక్టరైస్టిక్స్ ఆఫ్ కరికులం ప్లానింగ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈసీఈ సెంటర్స్, క్వాలిటీస్ ఆఫ్ అన్ ఈసీఈ టీచర్ అంటే టీచర్కు కూడా కొన్ని రకాలైనటువంటి క్యారెక్టర్స్ గురించి కూడా ఇక్కడ మనం చదవాలి. రికార్డ్స్ అండ్ రిపోర్ట్స్ మెయింటైన్డ్ ఇన్ ఈసీఈ సెంటర్, పేరెంటల్ పార్టిసిపేషన్ ఇన్ ఈసీఈ ప్రోగ్రామ్ అని చెప్పి మనకు 6th యూనిట్ ఇవ్వడం అన్నది జరిగింది. ఇది కూడా కొంచెం రిలేటెడ్ ఎక్కడ సార్ అంటేనే మనకు సోషియాలజీకి అంటే సోషియాలజీతో పాటుగా సైకాలజీ రిలేటెడ్గా మనకు ఇక్కడ టచ్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ 7th యూనిట్ తీసుకుందాం. హెల్త్, హైజీన్ అండ్ శానిటేషన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. మొత్తం ఇంకా వ్యాధులకు సంబంధించిన పారిశుద్ధ్య విధానానికి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ ఉన్నాయి. హెల్త్ డెఫినేషన్ మనం చూసినట్లయితే ఇప్పుడు వ్యాధి విజ్ఞాన శాస్త్రము అని పిలుస్తాం కదా. ఈ వ్యాధి విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఇక్కడ మనము ఎక్కువగా చదివేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇందులో మనకు చాలా రకాల అంశాలు ఉంటాయి. ఓకే, మనకు అడిషనల్గా మనం ఇక్కడ ఇందులో చూసినట్లయితే వ్యాధి విజ్ఞాన శాస్త్రం, పాండమిక్ అంటే ఏంటిది, తర్వాత ఎండమిక్ అంటే ఏంటిది, ఎపిడమిక్ అంటే ఏంటిది, వ్యాధులను వాహకాలుగా తీసుకుని వెళ్ళేటటువంటి కొన్ని రకాల జీవులు ఏంటివి, అదేవిధంగా బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు, వైరస్లు, ప్రోటోజోవాలు, శిలీంధ్రాలు, అదేవిధంగా కొన్ని రకాల అంశాల గురించి ఇక్కడ మనం టచ్ చేస్తాం. అంటే రీసెంట్గా చూసినట్లయితే కరోనాకు సంబంధించిన అంశాల గురించి, సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ కొన్ని రకాలైనటువంటి టీకాలకు సంబంధించిన అంశాల గురించి కూడా మనం ఇక్కడ చదువుతాం. హెల్త్ డెఫినేషన్ అండ్ ఇంపార్టెన్స్, హెల్త్ ఇండికేటర్స్, మోర్టాలిటీ అండ్ మార్బిడిటీ అండ్ అదర్ సెకండరీ డేటా, డెఫినేషన్స్, ఇన్సిడెంట్స్, ఇమ్యునైజేషన్, ఓకే, ఇంపార్టెన్స్, వ్యాక్సిన్స్ అండ్ దేర్ యూటిలిటీ, ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ఫర్ చిల్డ్రన్ అండ్ అదర్స్. ఇక్కడ ఫాదర్ ఆఫ్ ఇమ్యునైజేషన్, ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజీ అని ఎవరిని పిలుస్తారు అంటే ఎడ్వర్డ్ జెన్నర్ను పేర్కొనడం అన్నది జరుగుతుంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా
మసూచి వ్యాధికి టీకాను కనుగొన్నందుకు గాను ఎడ్వర్డ్ జెన్నర్ను ఏమని పిలుస్తారు అంటే ఫాదర్ ఆఫ్ ఇమ్యునైజేషన్, ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజీ అనే పదజాలాలతో పిలుస్తారు. తర్వాత వాటికి సంబంధించిన అంశాలు అండ్ దేర్ యుటిలిటీ, ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ఫర్ చిల్డ్రన్ అండ్ అదర్స్, వాటర్ ఇంపార్టెంట్ సోర్సెస్, సేఫ్టీ వాటర్ ట్రీట్మెంట్, ప్యూరిఫికేషన్ మెథడ్స్, వాటర్ బోర్న్ డిసీజెస్, పర్సనల్ హైజీన్ ఇంపార్టెన్స్, మెథడ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ డ్యూ టు పూర్ హైజీన్, environmental sanitation, safe methods of disposal of waste, common communicable diseases, air, water, soil and vector borne diseases, food poisoning and food allergy, primary prevention and treatment of communicable diseases, health facilities available, first aid at home level. అంటే ఇక్కడ కొన్ని రకాల వ్యాధులకు సంబంధించిన అంశాలతో పాటుగా ప్రథమ చికిత్సకు సంబంధించిన అంశాలు, ఇంటిలో ఏవైనా చిన్న చిన్న ఇన్సిడెంట్ జరిగితే దానికి సంబంధించినటువంటి ఫస్ట్ ఎయిడ్ గురించి కూడా ఈ టాపిక్లో మెన్షన్ చేయడం అన్నది కూడా జరిగింది. ఇందులో మనము వాటర్కు సంబంధించినటువంటి కొన్ని రకాల అంశాలతో పాటుగా ప్లాస్టిక్ విధి విధానాల గురించి కూడా మనకి ఇందులో మెన్షన్ చేయడం అన్నది జరిగింది. నెక్స్ట్ 8th టాపిక్ వచ్చేసి ఏంటిది అని చూస్తే పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ టు రూరల్ డెవలప్మెంట్, ఉమెన్ అండ్ చిల్డ్రన్. ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా దేనికి సంబంధించినది అని ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ప్రభుత్వ విధానాలు, సామాజిక విధానాలు లేదా ఇక్కడ మనకు సంక్షేమము అని పిలుస్తారు. ప్రభుత్వ విధానాలు అన్న, సామాజిక విధానాలు అన్న, సంక్షేమం అనేటటువంటి కాన్సెప్ట్ గురించి మనం ఇక్కడ చదువుతాం. అయితే మనకు వేరే పర్పస్లో ఎలా ఇచ్చింది సార్ సిలబస్లో చూసినట్లయితే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో పాలసీస్ అండ్ వెల్ఫేర్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ పాలసీస్ వెల్ఫేర్ అనేటటువంటి కాన్సెప్ట్ను మనం బేస్ చేసుకుంటే మహిళలకు సంబంధించింది, బాలలకు సంబంధించింది, వికలాంగులకు సంబంధించిన అంశాలు ఉంటాయి. అదేవిధంగా వృద్ధులకు సంబంధించినవి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఇలా ప్రతి దాంట్లో కూడా క్లియర్గా మనకు సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చింది సార్ అంటే పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ టు రూరల్ డెవలప్మెంట్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ అని చెప్పి మాత్రమే ఇవ్వడం జరిగింది. అంటే ప్రభుత్వ విధానాలు మహిళల సంక్షేమం, ప్రభుత్వ విధానాలు బాలల సంక్షేమం గురించి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. మరి ఈ టాపిక్లో మొత్తం మనం వేటి గురించి చదువుతాము అని ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ మహిళలకు సంబంధించినటువంటి రూరల్ డెవలప్మెంట్ అంటున్నాం. అంటే గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి అంశాలు. అంటే ఇక్కడ మనకు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి మహిళా ప్రాధాన్యతకు సంబంధించినటువంటి పథకాలు, తర్వాత వాటికి సంబంధించినటువంటి ప్రభుత్వ విధానాలు, తర్వాత బాలలకు సంబంధించిన ప్రభుత్వ విధానాలు, సంక్షేమం, ఇలా ప్రతి దానికి కూడా ఇక్కడ మనం చదువుతాం. వీటితో పాటుగా అడిషనల్గా మనకు ఉమెన్ కమిషన్ గురించి, తర్వాత చైల్డ్ రైట్స్ కమిషన్ గురించి కూడా మనం ఇక్కడ చదువుతాం అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇది ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఎక్కువగా మీకు చూసినట్లయితే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి బాగా చదవాలి. తర్వాత ఇంకా ఉపాధి హామీ పథకానికి సంబంధించింది, స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్య యోజన, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, తర్వాత వచ్చేసి ఆర్ఎంకే రాష్ట్రీయ మహిళా కోష్, స్వచ్ఛ భారత్ మిషన్, తర్వాత ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ మొత్తం ఏమున్నాయి సార్ అంటే స్కీమ్స్ గురించి ఉన్నాయి. ఓకే, స్కీమ్స్తో పాటు పాలసీస్ గురించి కూడా మనం ఇక్కడ చదువుతాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ 9th సోషల్ ప్రాబ్లమ్స్ అంటున్నాం. సోషల్ ప్రాబ్లమ్స్ చూస్తే పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, మైగ్రేషన్, ఆల్కహాలిజం, క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్, డౌరీ అండ్ చైల్డ్ మ్యారేజ్. ఓకే, పావర్టీ మీన్స్ పేదరికం, అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఉపాధి లేకపోవడం, అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఉపాధికి సంబంధించినటువంటి అంశాలు అనమాట. ఓకే, నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిరుద్యోగం అని కూడా చెప్పొచ్చు, అంటే ఉపాధి లేకపోవడం అనే అంశాలు వస్తాయి ఇక్కడ. మైగ్రేషన్ మీన్స్ వలస, ఆల్కహాలిజం, క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ అంటే గొడవలు,
కులాల మధ్య గొడవలు, డౌరీ, వరకట్నము, చైల్డ్ మ్యారేజ్, బాల్య వివాహాల గురించి కూడా ఇవ్వడం జరిగింది. ఈ కాన్సెప్ట్ అన్నీ కూడా మనకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అని చెప్పి గుంటూరులో ఉంటుంది. వాటికి సంబంధించిన బుక్స్లో ఈ కాన్సెప్ట్ అన్నీ కూడా మనకు క్లియర్గా కనిపిస్తాయి. వాటి నుంచే ఎక్కువగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి అడగడం జరిగిందన్న విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత 10th కాన్సెప్ట్ వచ్చేసి సోషల్ వర్క్, ఇంటర్వెన్షన్ అండ్ కమ్యూనికేషన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సోషల్ వర్క్ ఇంటర్వెన్షన్ ఇన్ ది ఏరియా ఆఫ్ ఉమెన్స్ వెల్ఫేర్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, వర్కింగ్ విత్ ఇండివిజువల్స్, గ్రూప్, ఫ్యామిలీస్ అండ్ కమ్యూనిటీస్, కమ్యూనికేషన్ ప్రాసెస్, ఎలిమెంట్స్, మోడల్స్ అండ్ బ్యారియర్స్, కన్వెన్షన్ అండ్ న్యూ మీడియా కమ్యూనికేషన్, టెక్నాలజీస్, క్లాసిఫికేషన్ టైప్స్, అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్, క్రైటీరియా ఫర్ సెలెక్షన్ ఆఫ్ ఆడియో విజువల్ యాడ్స్ అండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ దేర్ సెలెక్షన్. ఇది సోషల్ వర్క్ అనేది మనకు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అన్నది కూడా మనము కాన్సెప్ట్ చెప్పేటప్పుడు క్లియర్గా మీకు నేను వివరిస్తా. ఇది ఓవరాల్గా మొత్తము 10 యూనిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. పేపర్ 2కు సంబంధించినటువంటి మొత్తం రికార్డెడ్ క్లాసెస్ అనేవి మీకు నేను నా యాప్లో శంకర్స్ సోషియాలజీ అకాడమీ అనేటటువంటి యాప్లో ఈవో సిడిపిఓకు సంబంధించినటువంటి రికార్డెడ్ క్లాసెస్ అనేవి మీకు అందుబాటులో ఉండడం జరిగింది. తప్పనిసరిగా ఈ కోర్సు తీసుకునే ప్రయత్నం చేయండి. 100% మీకు ఇక్కడ మనకు 150 క్వశ్చన్స్ అంటున్నా కదా, ప్రతి దానికి 2 మార్కులు ఉంటాయి. ఓకే, మొత్తం 300 మార్కులకు ఈజీగా 250, 60 మార్కులు వచ్చే విధంగా ప్రణాళిక పర్పస్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు 100% దీనిని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? మొత్తం ఇంకా మనకు జూన్ 15th అనగా ఈ రోజు జూన్ 15th నుంచి మీకు ఆన్లైన్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి యాప్లో పొందుపరచడం అన్నది కూడా జరిగిందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. నా టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది, శంకర్స్ సోషియాలజీ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ ఉంది. తర్వాత ప్లే స్టోర్ నుండి శంకర్స్ సోషియాలజీ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని సిడిపిఓ ఈఓకు సంబంధించిన రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. వాటిని కూడా మీరు చూసుకోవాల్సిందిగా కోరుతున్నా. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.